హలో అండి. బీరకాయ తొక్కుతో పచ్చడి ఎప్పుడు ట్రై చేయకపోతే డెఫినెట్‌గా ట్రై చేయండి. లేత బీరకాయ తొక్కుతో చేసే ఈ పచ్చడి చాలా బావుంటుంది. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయ రెబ్బల్ని, ఒక 20-25 వరకు పచ్చిమిరపకాయల్ని, 2, 3 టమాటాలని కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని టమాటాల నుంచి వాటర్ రిలీజ్ అయ్యే టైంలో బీరకాయ తొక్కలను కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని పైన మూత పెట్టేసి ఇలా సాఫ్ట్‌గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. లేత బీరకాయ తొక్కుతోనే చేసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసేసి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలి. బీరకాయ తొక్కులో ఫైబర్ కంటెంట్, వైటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. స్మూత్ గా బ్లెండ్ చేసిన పచ్చడిలో ఫైనల్ గా ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసి ఒక నలుగు నలిపితే ఇలా ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది. మీకు ఇష్టమైతే పోపు కూడా వేసుకోవచ్చు. లేకపోయినా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది.